చంద్రగ్రహణ సమయంలో పాటించవలసిన నియమాల గురించి మనం తెలుసుకున్నట్లయితే, చంద్రగ్రహణ సమయంలో తప్పనిసరిగా పట్టు విడుపు స్నానాలు చేయడం అనేటువంటిది తప్పనిసరి. అదేవిధంగా భగవన్నామస్మరణ చేయడం, తర్వాత మంత్రానుష్ఠానం చేయడం, జపాలు చేయడం, ఇవన్నీ చాలా విశేషంగా ఆచరించడం వలన రెట్టింపు ఫలితము, మంచి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గ్రహణ వేదకు ముందు నుండి అనగా మధ్యాహ్నం గ్రహణ వేద 1 గంటకు ప్రారంభమవుతుంటే అప్పటి నుంచి మొదలుకొని గ్రహణం పూర్తి అయ్యేంత వరకు కూడా మరి విశ్రాంతి తీసుకోవాలి. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకూడదు. అదేవిధంగా ఇంటిలో ఎలాంటి పనులు కానీ వంట పనులు కానీ చేయకుండా ఉండాలి. గ్రహణాన్ని ఎట్టి పరిస్థితులను కూడా గర్భిణీ స్త్రీలు చూడరాదు. మరి ఈ నియమాలతో పాటుగా గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా ఈ విశ్రాంతి సమయంలో తప్పనిసరిగా భగవన్నామస్మరణ చేయడం వలన సకల శుభాలను కూడా పొందవచ్చు. ఇక గ్రహణ వేద సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి ప్రారంభమవుతుందని చెప్తున్నాం కనుక 1 గంట వరకే దేవాలయాలన్నీ మూసి ఉంచాలి. తెల్లవారి 8వ తేదీ సూర్యోదయం అయిన తర్వాత దేవాలయాలని శుభ్రం చేసి మరి పరిశుభ్రంగా అయిన తర్వాత సంప్రోక్షణ చేసి మరి ఆ యొక్క భక్తుల యొక్క దర్శనం అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితులను కూడా మధ్యాహ్నం 1 గంటల నుంచి దేవాలయాలు మూసివేయడం, తెల్లవారి సంప్రోక్షణ చేసి మరి దైవ దర్శనం చేయడం అనేటువంటిది ఉత్తమోత్తమైనటువంటిది. ఇకపోతే మన యొక్క ఇంటిలో కూడా గ్రహణ వేద ప్రారంభం నుంచి పూజా మందిరాలలో నిల్వ ఉంచినటువంటి ఆహార పదార్థాల మీద దర్భగడ్డిని వేసుకోవడం వలన మరి ఆ యొక్క గ్రహణ దోషం అనేటువంటిది పరిహారం అవుతూ ఉంటుంది. కనుక తప్పనిసరిగా మన ఇంటిలో ఉన్నటువంటి నిల్వ ఉంచిన పదార్థాల మీద, అదేవిధంగా పూజా మందిరంలో ఆయా ప్రాంతాలలో మరి దర్భగడ్డిని మనం వేయడం వలన మరి శ్రేయస్కరంగా ఉంటుందని కూడా మనం చెప్పవచ్చు. మరి అదేవిధంగా ఈ యొక్క గ్రహణము పూర్తి అయిన తర్వాత, తెల్లవారిన తర్వాత, సూర్యోదయం అయిన తర్వాత మన యొక్క గృహములను, దేవాలయ పూజా మందిరాలన్నీ శుభ్రం చేసుకొని మరి చక్కగా సంప్రోక్షణ చేసుకొని యథావిధిగా పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు. ఇకపోతే ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావానికి గురి అయ్యేటువంటి రాశుల వారు తప్పనిసరిగా గ్రహణ శాంతిని ఆచరిస్తూ ఉండాలి. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు, కర్కాటక రాశి వారు, వృశ్చిక రాశి వారు, మీనరాశి వారు తప్పనిసరిగా తెల్లవారి సోమవారం రోజున ఉదయం రాగి పాత్రలో కాస్త నెయ్యి ఉంచి అందులో వెండితో చేసినటువంటి చంద్రబింబాన్ని, వెండితో చేసిన నాగపడిగను అందులో ఉంచి యథావిధిగా పూజించి, వాటితో పాటుగా నల్ల నువ్వులు, బియ్యము, తెలుపు రంగు వస్త్రము, స్వయం పాకము, మినుములు ఇవన్నీ కూడా మరి బ్రాహ్మణుడికి దానం చేయడం వలన ఆ యొక్క గ్రహణ దోష పరిహారం కూడా జరుగుతూ ఉంటుంది. కనుక మరి చెప్పబడ్డటువంటి శతభిష నక్షత్రం వారు, పూర్వాభాద్ర నక్షత్రం వారు, కర్కాటక రాశివారు, కుంభరాశి వారు, వృశ్చిక రాశి వారు, మీనరాశి వారు మరి వీరు తప్పనిసరిగా గ్రహణ పరిహార శాంతిని చేయడం, మరి దైవ దర్శనం, దేవాలయ దర్శనం చేయడం అనేటువంటిది చాలా ఉత్తమోత్తమైనటువంటిది. మరి ఈ సందర్భంగా మరి ఆయా రాశుల వారు తప్పనిసరిగా చంద్రగ్రహ స్తోత్రాలను, రాహుగ్రహ స్తోత్రాలను పారాయణం చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మమ జన్మరాశి జన్మ నక్షత్ర స్థిత రాహుగ్రస్త సర్వారిష్ట ప్రశాంతి పూర్వకం రజిత నాగబింబదానం కరిష్యే. మమ జన్మరాశి
జన్మ నక్షత్ర స్థిత రాహుగ్రస్త సర్వారిష్ట ప్రశాంతిపూర్వకం రజిత నాగబింబదానం కరిష్యే అని సంకల్పం చేసి బ్రాహ్మణులకు వేద పండితులకు మరి చెప్పబడినటువంటి చంద్రబింబమును నాగపడియను మొదలైనటువంటి దానాలను ధర్మములను చేయడం వలన మరి సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి. అందువల్ల మరి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం గురించి మరి ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం కోసం అందరూ కూడా ఆయా సమయంలో భగవన్నామ స్మరణ చేయడం, గ్రహణ సమయంలో భగవన్నామ స్మరణ చేయడం, అదేవిధంగా జపాలు చేయడం, మంత్రానుష్ఠానం చేయడం, ప్రశాంతంగా ఉండడం, వివిధ రూపాలుగా భగవంతుని ధ్యానం చేయడం వలన మనకు సకల శుభాలు కలుగుతూ ఉంటాయి. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.